వీడియోలో మనం ఏం చేస్తున్నాం మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ థంబ్నెయిల్స్ చూసి వచ్చి ఉంటారు. ఇంకా తెలియకపోతే నేను చెప్తాను వినండి. మనం ఈ వీడియోలో అయితే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే తయారు చేస్తున్నాం. ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ పేరు వచ్చేసి ఫ్రీకి ఎక్స్పెరిమెంట్స్. ఛానల్లో ఒక 2-3 వీడియోస్ అయితే విజిట్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనమైతే ఒక లిథియం అయాన్ బ్యాటరీ అయితే 3.7 volts తీసుకున్నాం. మీరైతే చూడచ్చు చిన్న పీవీసీ షీట్స్ నెక్స్ట్ అని తీసుకున్నాం. ఇవి ఒక TP4056 మాడ్యూల్ అనమాట. మీరు చాలా వరకు యూజ్ చేస్తుంటారు లిథియం అయాన్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి. ఇప్పుడు మనమైతే వైరింగ్ అయితే ఇచ్చేసుకున్నాం. దాని యొక్క పాజిటివ్ నెగిటివ్ దగ్గర అయితే మనం ఇచ్చేసుకున్నాం. ఇన్పుట్ అయితే ఇచ్చేసాం, అవుట్పుట్ అయితే ఇప్పుడు తీసుకోవాలి కదా. ఇప్పుడు 2 వైర్స్ని తీసుకుని అవుట్పుట్ అయితే తీసేసుకున్నాం. మొత్తం కనెక్షన్ అయితే రెడీ అయిపోయింది, మీరైతే చూడొచ్చు. ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. ఇప్పుడు మీరైతే చూడొచ్చు మనదైతే రెడీ అయిపోయింది. ఇదే మెయిన్ కాంపోనెంట్ అనమాట ఈ వీడియోలోని, BT బ్లూటూత్ ఆడియో యాంప్లిఫైర్. ఇది బయట 90 రూపీస్ 100 రూపీస్ ఉంటుంది, ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ. మీరైతే చూడొచ్చు. మనం ఇప్పుడైతే కనెక్షన్స్ అయితే ఇచ్చేద్దాం. ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ పాజిటివ్స్ ఉంటాయి, దాని మీద రాసి ఉంటాయి అన్నమాట సింబల్స్ ఎక్కడెక్కడ రాయాలని. ఇప్పుడు మనమైతే ఒక ఇయర్ ఫోన్స్ని అయితే తీసుకున్నాం, ఓల్డ్ ఇయర్ ఫోన్స్. దాని యొక్క 4 వైర్స్ ఉంటాయి కదా, ఏవైనా ఒక 2 వైర్స్ని అయితే జాయింట్ చేసుకోండి. నేనైతే సెంటర్లో ఉన్న 2 వైర్స్ని అయితే ఒక దగ్గర కామన్ చేసుకున్నాను. మీరైతే వీడియోలో చూడొచ్చు రెడ్ గోల్డ్ కలర్లో ఉన్నాయి. ఆ రెడ్ నట్లని అయితే నేనైతే జాయిన్ చేసుకున్నాను. నెక్స్ట్ నేనైతే ఇక్కడ ఫైర్ అయితే ఇచ్చాను, మీరైతే వీడియోలో చూడొచ్చు, ఎందుకంటే దానిపైన ఎనేబుల్ అయితే పోవాలి. ఇప్పుడు ఆ బ్లూటూత్ యాంప్లిఫైర్ మీద మనకైతే చిన్న లేబులింగ్ చేసి ఉంటుంది LTR అని. ఆ LTR అనేది మీరు ఏ విధంగా చేసుకోవచ్చు, సాల్వింగ్ అయితే చేసుకోవచ్చు. కానీ కామన్ వైర్స్ ఉంటాయి కదా 2 వైర్స్, అదన్నీ సెంటర్లోనే రావాలి. మనమైతే సెంటర్లో పెట్టేసుకున్నాం. మన సాల్వింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మనం బ్యాటరీని అయితే ఇన్పుట్ ఇచ్చేద్దాం ఆ మాడ్యూల్కి. దానిపైన లేబులింగ్ చేసి ఉంటుంది పాజిటివ్ నెగిటివ్ అని. ఇప్పుడైతే 2 వైర్స్ అయితే జాయిన్ చేసుకున్నాను శాంపుల్ పీస్ కింద. నేను కనెక్ట్ చేసుకోవడానికి స్విచ్ అంతా బేసిక్ సర్క్యూట్ మీకు అర్థమైపోతుంది, మీకు చెప్పనవసరం లేదు. ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. రీసెంట్గా మనమైతే 200 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయ్యాము. నాకు చాలా సపోర్టింగ్ ఉంది, చాలా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు మనమైతే మన యాంప్లిఫైర్ మొత్తం రెడీ అయిపోయింది, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. ఇప్పుడు దానికైతే సెటప్ చేసుకోవాలి బాక్స్ అనేది. ఇప్పుడు మనం చిన్న హోల్ అయితే పెట్టుకున్నాం, ఎందుకంటే ఛార్జ్ చేయడానికి. ఇప్పుడైతే మీరైతే చూడొచ్చు, ఇప్పుడు నేనైతే స్విచ్ కూడా అక్కడ ప్లేసెస్ చేసుకున్నాను. ఇప్పుడు మన యాంప్లిఫైర్ మొత్తం లోపల పెట్టేసి సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం నేనైతే నీట్గా పెట్టేసుకుంటున్నాను లోపల, మీరైతే చూడొచ్చు. ఇప్పుడు దీని అయితే టెస్ట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే బాక్స్ అయితే వచ్చింది, కొద్దిగా షేప్ అయితే అటు ఇటు ఉంది కొంచెం. దాన్ని అయితే మనం మేనేజ్ చేసేద్దాం, చిన్న టేప్ వేసి డెకరేటింగ్ కొద్దిగా చేసేద్దాం. ఇప్పుడు మనం తయారు చేసిన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే మీకైతే పేర్ చేసి చూపిస్తా. మనం ఇప్పుడైతే బ్లూటూత్ ఆన్ చేశాను, మన BT డివైస్ అయితే కనెక్ట్ అయిపోయింది, పేర్ అయితే అయిపోయింది. దీని సౌండ్ అయితే వినిపించినట్టు నా దగ్గర అయితే ప్రెజెంట్ ఈ మైక్ అయితే లేదు, కానీ ఇది అయితే వర్క్ అవుతుంది, చాలా నీట్గా వర్క్ అవుతుంది. చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను బ్లూటూత్తో మన యూట్యూబ్ ఛానల్లో.